అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మనుషుల మధ్య రాక్షసుడు. వింధ్య అడవుల్లో కామరూపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి కోరిన రూపం ధరించే శక్తి ఉండేది. వాడికి కొంతకాలానికి జీవితంపై విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకున్నాడు. కానీ ఎలా చావాలో వాడికి తెలియలేదు. కొండ మీద నుంచి వాడు ఒక్క అంగలో కిందికి దిగగలడు. అందుచేత కొండల మీద నుంచి దూకి చావలేడు. సముద్రంలో పడి చద్దామంటే సముద్రం వాడికి మోకాలు లోతు కూడా రాదు. మారు రూపంలో చావటానికి ప్రయత్నించినా ప్రమాణ పరిస్థితుల్లో వాడికి అసలు రూపు వచ్చేస్తుంది. అందుచేత వాడికి చచ్చే మార్గం లేకపోయింది. ఒకసారి వింధ్యాటవులకు ఒక మహా తేజస్వి అయిన ఋషి వచ్చాడు. ఆయన తేజస్సు చూసి ప్రభావితుడై కామరూపుడు మనుష్య రూపంలో ఆయనను కలుసుకొని తన కథంతా చెప్పుకున్నాడు. రాక్షసులకు ఇవి రోజులు కావు. రాక్షస జన్మలో సుఖం లేదు. నువ్వు జీవితం చాలించాలనుకోవడం మంచిదే, కానీ నీకు ఇంకా చాలా ఆయుష్ ఉంది. ఇప్పుడు నీవు చనిపోతే ఆ ఆయుస్సు కోసం మరో జన్మ ఎత్తవలసి ఉంటుంది. ఏ జన్మ కావాలో కోరుకో, నీకు ఈ జన్మ నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు ఋషి. అయితే కామరూపుడికి ఏ జన్మ కోరుకోవాలో తెలియక ఋషినే సలహా అడిగాడు. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ, అదే కోరుకో అన్నాడు ఋషి కామరూపుడితో. ఋషి మాటలలో ఎంత నిజం ఉన్నది తెలుసుకోవడానికై మనుషుల మధ్య కొంతకాలం ఉండి వస్తానని కామరూపుడు బయలుదేరాడు. వాడు మనిషి రూపంలో ఒక నగరం చేరుకున్నాడు. అక్కడ వాడు ఒక ఇంట మకాం పెట్టి మనుషులను గమనించసాగాడు. మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్లు వాడికి తోచింది. ఆ నగరానికి వీరసింహుడు అనేవాడు రక్షకుడు. వీరసింహుడు నగర రక్షకుడిగా ఉండగా నగరానికి ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదని నగరవాసులకు గట్టి నమ్మకం. ఆ వీరసింహుడి ప్రతాపం ఎటువంటిదో తెలుసుకోవాలని ఒకసారి కామరూపుడు అతన్ని చూడబోయాడు. వీరసింహుడు తన శక్తి సామర్థ్యాలను గురించి కామరూపుడి దగ్గర ఎన్నో ప్రగల్భాలు పలికి చివరకు విక్రమార్కుడి వంటి వారు ఎందరో రాక్షసులను ధైర్యంగా ఎదిరించి చంపారని చెబుతారు. అవకాశం దొరికితే నేను కూడా అలా చెయ్యగలను అన్నాడు. కామరూపుడు వెంటనే తన అసలు రూపం ధరించి నా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి నా కాళ్లకు మొక్కితే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను అన్నాడు. వీరసింహుడు వణికిపోతూ రాక్షసుడి చుట్టూ 3 సార్లు తిరిగి కాళ్ల మీద పడ్డాడు. మనుషుల ప్రతాపం ఏపాటితో తెలుసుకొని కామరూపుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. ఆ నగరంలోనే ఒక ధనికుడు ఉన్నాడు. ఆయనకు హేమాంగి అని ఒకే ఒక్క కూతురు. ఆమెకు పెళ్ళిడు వచ్చింది. ఆమెకు పెళ్లి చెయ్యాలని ధనికుడు తొందరపడుతున్నాడు. కామరూపుడు అందమైన యువకుడి రూపంలో ధనికుణ్ణి చూడపోయి హేమాంగిని పెళ్లాడతానన్నాడు. ధనికుడు అతన్ని అనేక ప్రశ్నలు వేసి అభ్యంతరాలు చెప్పాడు. కామరూపుడు తన అసలు రూపు ధరించి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా చెయ్యవా అని అడిగాడు. ధనికుడు నిలువునా వణికిపోతూ చంపవద్దని వేడుకొని తన కూతుర్ని ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చెయ్యడానికి ఒప్పుకున్నాడు. కామరూపుడు దిక్కులు దద్దరిల్లేటట్లు నవ్వి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మనుషులలో ఉండే ప్రేమాభిమానాలు వాడికి తెలిసాయి. అదే నగరంలో శివానందుడు అనే మహాభక్తుడున్నాడు. ఆయన ఇంట నిత్యమూ భజనలు జరిగేవి. జనం తండోపతండాలుగా ఆయన ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఒకనాటి అర్ధరాత్రి వేళ కామరూపుడు శివానందుడి ఇంటికి వెళ్ళి తన అసలు రూపం చూపించి
నువ్వు రోజూ అర్చించే దేవుణ్ణి ఇప్పుడు తిడుతావా తిట్టవా అన్నాడు. తన చేత అంత పాపం చేయించవద్దని శివానందుడు రాక్షసుడి కాళ్ళావేళ్లా పడుతూ బతిమిలాడాడు. కానీ రాక్షసుడు ఒప్పుకోలేదు. శివానందుడు తన దేవుణ్ణి రాక్షసుడు ఎలా తిట్టమంటే అలా తిట్టాడు. కామరూపుడు పెద్దగా నవ్వుకొని అక్కడి నుంచి మాయమయ్యిపోయాడు. మనుషుల భక్తి గురించి కూడా వాడికి తెలిసిపోయింది. కామరూపుడు తిన్నగా విద్యాటవులకు వెళ్ళి ఋషిని కలుసుకొని, తమరు మానవ జన్మ ఉత్తమమైనదని అన్నారు. కానీ మనుషులు అవకాశవాదులు. వాళ్ళు సృష్టిలోని సమస్త జంతుజాలాన్ని తమ అదుపులోకి తెచ్చుకొని నాగరికతను సృష్టించుకొని హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితమంతా బూటకం, నాటకం. వాళ్ళు కోరి ఆచరించే పనులలో కూడా వాళ్లకు నమ్మకం లేదు అన్నాడు. అయితే ఏ జన్మ కోరుకుంటావు అని ఋషి అడిగాడు. మానవ జన్మే అన్నాడు కామరూపుడు. ఋషి ఆశ్చర్యపడి కారణం అడిగాడు. ఎంత బూటకంగా జీవిస్తున్నా ఇది మానవుల కాలం. ఎన్ని శక్తులున్నా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. కానీ మనుషులలో జీవితం మీద ఆశ ఉంది. వాళ్ళు చావంటే భయపడతారు. చావును దూరంగా ఉంచటానికి వాళ్ళు తమ విశ్వాసాలన్నింటినీ విసర్జించగలరు. మనిషికి జీవించటంలో ఏదో ఆకర్షణ ఉంది. బతికి ఉన్నంతకాలము జీవనకాంక్ష ఉండే మానవ జన్మ నాకు నచ్చింది అన్నాడు కామరూపుడు. ఋషి మంత్రజలం చల్లగానే వాడు చచ్చిపోయి త్వరలోనే నగరంలో ఎక్కడో మనిషిగా పుట్టాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.